అర్జున్, నాకెందుకో భయం వేస్తుంది. ఆ ముసలావిడ చెప్పినట్టు మనలో ఒకరు చనిపోతామా? అలా ఏం జరగదు మీరా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఇద్దరిలో ఒకరు చావబోతున్నారు, జాగ్రత్త. ఏంటి, మళ్ళీ ఈ ముసలావిడ కళలోకి వచ్చింది? వెంటనే ఈ విషయం అర్జున్కి చెప్పాలి. హలో అర్జున్, మనకి కనపడిన ముసలావిడ నాకు మళ్ళీ కళలోకి వచ్చింది. ఏంటి మీరా నువ్వు మాట్లాడేది? మళ్ళీ కళలోకి వచ్చిందా? అవును అర్జున్, నాకేం చేయాలో తెలియట్లేదు. చాలా భయంగా ఉంది. భయపడకు మీరా, మనం మార్నింగ్ లేవగానే వెళ్ళి మన ఊరి పూజారిని కలుద్దాం. సరే అర్జున్. చెప్పు అర్జున్, ఏమైనా సమస్య? అవును స్వామి, ఒక సమస్య ఉంది. నేను మీరా ఒక ముసలావిడను ఊరి చివర చూసాం. తను మమ్మల్ని చూసుకుంటూ మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పింది. మేము అవేవి పట్టించుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేసాం. నిన్న నైట్ మళ్ళీ అదే ముసలావిడ మీరా కళలోకి వచ్చి మీలో ఒకరు చనిపోతారని చెప్పింది. తను చాలా భయపడుతుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరా, నీకు ఇలాంటి కళలు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా? లేదు స్వామి. మీరా, ఆ పువ్వు ఎక్కడదమ్మా? ఇది నాకు అర్జున్ నా బర్త్డే రోజు గిఫ్ట్గా ఇచ్చాడు స్వామి. ఒకసారి ఆ పువ్వు ఇలా ఇవ్వమ్మా. అర్జున్, ఈ పువ్వు ఎక్కడిది? ఎక్కడ కోసుకొచ్చి మీరాకిచ్చావు? నేను మీరాకి బర్త్డే కేక్ కట్ చేపిద్దామని మన ఊరి చివర ఉన్న అడవి దగ్గరికి వెళ్ళాను. నేను ఆ తొందరలో ఏ గిఫ్ట్ తీసుకెళ్ళలేదు. అడవిలో ఈ పువ్వు కనపడింది. తనకిద్దామని కోసుకొని తీసుకొచ్చా. మీరా, నువ్వు వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకోమ్మా, అన్నీ సర్దుకుంటాయి. సరే స్వామి. అర్జున్, వెళ్దాం పద. అర్జున్, నాకు కాస్త గుడి దగ్గర పని ఉంది, నన్ను దిగబెడతావా? సరే స్వామి. మీరా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను స్వామీజీని గుడి దగ్గరికి తీసుకువెళ్తా. అలాగే అర్జున్. స్వామి, గుడికి వెళ్దామా మనం? అర్జున్, మనం గుడికి వెళ్ళడం లేదు. నీకు ఒక నిజం చెప్పాలి. ఈ యక్షిణీపురంలో ఉన్న ప్రజలు దేని గురించి భయపడతారో అది జరిగిపోయింది. ఏం జరిగింది స్వామి? చాలా సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఒక యక్షిణి ఉండేది. ఆ యక్షిణి చాలా మంది మగవాళ్ళని తమ కోరికలు తీర్చుకొని చంపేసేది. దాంతో చాలా వరకు యక్షిణీపురం వదిలేయాలనుకున్నారు. అప్పుడు ఈ ఊర్లోకి ఇద్దరు వచ్చారు. ఆ ఊరు వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ యక్షిణిని అంతం చేయాలని ఒక పూజ మొదలు పెట్టారు. యక్షిణిని అష్టదిగ్బంధనం చేయాలి అని చాలా రోజులు పూజ చేసి ఆ యక్షిణిని పూజ దగ్గరికి రప్పించారు. యక్షిణి శక్తి వాళ్ళిద్దరూ తట్టుకోలేకపోయారు. చివరగా ఇద్దరిలో ఒకరు పవిత్రమైన అస్త్రాన్ని యక్షిణి మీదకి ప్రయోగించారు. ఆ శక్తి వల్ల యక్షిణి ఒక అందమైన పువ్వులో అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు అక్కడే చనిపోయారు. వాళ్ళు ప్రయోగించిన అస్త్రం ఎవరికి దక్కకుండా ఉండాలని ఒక ముసలావిడ ఒక నిర్మానుష్యమైన స్థలంలో దాచింది. కానీ స్వామీజీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నువ్వు కోసిన పువ్వు ఏదో కాదు, అష్టదిగ్బంధనం చేసిన యక్షిణి పువ్వు. నువ్వు పువ్వు కోయడం వల్ల యక్షిణి బయటికి వచ్చింది. ఎప్పుడైతే మీరా నువ్వు ఇచ్చిన పువ్వు మీరా తన జడలో పెట్టుకుందో అప్పుడు ఆ యక్షిణి మన మీరాలోకి ప్రవేశించింది.